పూజ్య స్వామీజీలకు ఈరోజు ముఖ్య అతిథి వైస్ అడ్మిరల్ జి శ్రీనివాసన్ గారు. వారు అతి విశిష్ట సేవామణులు పొందినవారు. వారు ఇండియన్ నేవీలో 2వ డిస్టినేషన్ అందుకున్న వ్యక్తి. మనందరికీ ఆదర్శం అన్నమాట. మనం ఎక్కడి వరకైనా చేరగలం అనేది. వారు is a very dynamic officer and a strategic officer. Wherever the strategy is required, Srinivasan will be called. అంత మంచి ముఖ్య అతిథి మనకి ఈరోజు రావటం మన అదృష్టం. రామకృష్ణ మిషన్, రామకృష్ణ వారు అన్ని నదులు ఎలా వెళ్ళి సాగరాన్ని చేరతాయో అన్ని మతాలు ఆ సత్యం కోసం దగ్గరికే చేరతాయని. అంటే సత్యం ఒకటే, దారులు వేరని. అంటే మతాల మధ్య సామరస్యానికి ముందు ఉపయోగపడ్డారు. తర్వాత అప్పుడు చాందస్తం భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని ఒక ఇది అన్నమాట. ఆయన రెండు సత్యాన్ని చేశారు. సృష్టి అప్పుడు సాకారం, లయం అప్పుడు నిరాకారం. ఎట్లయితే మంచు గడ్డగా ఉన్నప్పుడు మనకు ఆకారం కనపడుతుంది, నీరుగా మారుతుంది, అదే అప్పుడు ఆకారం కనపడదు. ఆ తర్వాత భగవంతుడు అసలు ఉన్నాడా అనేది అందరికీ ఉన్న ప్రశ్నే. వివేకానంద స్వామి వారిని మీరు భగవంతుని దర్శించారా అంటే, ఎస్, నేను నిన్ను చూస్తున్నంత ప్రస్ఫుటంగా చూస్తున్నాను, నీకు చూపిస్తానని వారికి ఆ దర్శనం కలగజేసినప్పుడు ఆ దర్శనాన్ని మనం భరించడానికి కూడా మనకి కొంత సాధన శక్తి అవసరం. అందరూ ఒకవేళ భగవంతుడి దర్శనం జరిగిన అర్జునుడు కానీ లేదా వివేకానంద స్వామి కూడా భరించలేదు. అంటే విరాటుడి మనం అంత సాధన చేసినప్పుడే భగవద్ దర్శనం వచ్చినా దాన్ని నిలబెట్టుకోగలం అన్నమాట. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రామకృష్ణ మిషన్ మనం ఓకే దేవాలయానికి వెళ్ళి పూజిస్తాం, బాగానే ఉంటాం. మన పక్క ఉన్న వాళ్ళని ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గురించి చేయం. అదే రామకృష్ణ వారు శివజ్ఞానే జీవసేవ, అంటే జీవులకు సేవ చేయటం శివుడికి పూజ చేసినట్లుగా అనేకమైన సమస్యల్ని లేదా సందిగ్ధాలని రామకృష్ణ వారు క్లియర్ చేశారు. తర్వాత వివేకానంద స్వామి మనందరిలో దివ్యత్వం ఉంది, దాన్ని 4 యోగాల ద్వారా ప్రకటన చేయడమే, ఎవరు తక్కువ కాదు అని చెప్పారు. ఉన్న భేదం ఏంటి? ఆ దివ్యత్వాన్ని ఎవరు ఎంత బాగా ప్రకటన చేస్తే వాళ్ళు ప్రకాశవంతంగా సమాజంలో ఉంటారు. దానికి ముఖ్యమైనది శ్రద్ధ. ఆ వర్డ్కి ఇంకొక అత్యక్క బుద్ధి అని ఇంకా ఏ మీనింగ్ చెప్పారు, కానీ ఆ వర్డ్ అంత పవర్ఫుల్ వర్డ్. శ్రద్ధ అనేది మనిషిని ఉన్నతుడినైనా అశ్రద్ధ జరగాటానికైనా ఇది చేస్తుంది. వివేకానంద స్వామి మనలో అనంతమైన శక్తి, అనంతమైన అన్నీ ఉన్నాయి, మనం వాటిని ప్రకటితం చేయాలి. మన సాధన ద్వారా మనం దుర్బలం కాదు, చాలా బలవంతులం, ఏదైనా సాధించగలం అనే విశ్వాసాన్ని ప్రపంచాన్ని అంతటికీ తెలియజేశారు. ఆయన అంటే రాక్షసులు ఒకసారి కలిసినప్పుడు, నేను చాలా ధనవంతుడిని అంటే, నీ ధనం దేనికోసం అంటే, సరే దానం చేస్తే దాని విలువ ఉంటుందంటే, రాక్షసులు దానం చేసి వచ్చి నువ్వు నన్ను ప్రే చేయమంటారు. కాదు, నీ ధనం ద్వారా నువ్వు దానం చేసి పుణ్యాన్ని పొందావు, ఆ జ్ఞానం నేను చెప్పాను కాబట్టి నువ్వే నన్ను. అలాగే వారు ప్రయాణం చేసేటప్పుడు టాటా గారు స్టీల్ కోసం అని వెళ్తుంటే, అట్లా కాదు, నువ్వు స్టీల్ తీసుకురావటం కాదు, స్టీల్ టెక్నాలజీని తీసుకురామని చెప్పి మన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, అదే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్గా మారింది. అంటే ఆ టెక్నాలజీ ముఖ్యం అనేది. అలాగే టెస్లా గారికి ఎలక్ట్రిక్ కారు గురించి అమెరికాలో ఆ రోజుల్లో వివేకానంద స్వామి నువ్వు దాని మీద చెయ్యి, నువ్వు అచీవ్ అని ఆయనకి ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అదే
ఇవాళ ఎలాన్ మస్క్ టెస్లా ద్వారా మనకి ఎలక్ట్రిక్ కారు దొరకడం. అంటే వివేకానంద స్వామి ఈ రంగం ఆ రంగం అనేది కాదు, అన్ని రంగాల్లోని ఉత్తేజితం చేశారు. వారు చేసిన మేలు. ఆయన మొదటగా స్త్రీలకు విద్య ఉండాలి అని సిస్టర్ నివేదితని అక్కడి నుంచి వారితో తీసుకొచ్చి కలకట్టాలో స్కూల్ ఈరోజు చూస్తున్నాం 5,000 మందిలో 4,000 మంది స్త్రీలు పార్టిసిపేట్ చేశారు. ఆయన కళ నిజంగా నెరవేరింది అనిపిస్తుంది. ఎందుకంటే ఎందువల్లంటే ఒక స్త్రీ విద్యావంతురాలై అది కూడా వివేకానంద స్వామితో టచ్ అయితే వారికి పుట్టే సంతానం వాళ్ళే బాగా పౌరులు. ఒక స్త్రీ మొదటి ధర్మం మంచి పౌరుని అందించడం దేశానికి. ఎందుకంటే టోటల్ పాపులేషన్ ఈజ్ కమ్ ఫ్రమ్ దెమ్. ఈ వాళ్ళు ఇస్తే ఇంకా ఆ దేశం ఎంతైనా బాగుపడుతుంది. అందువలన స్త్రీల యొక్క విశిష్టతని వాళ్ళని ఎట్లా గౌరవించిన దేశం బాగుపడదని. కానీ ఆ రోజుల్లో స్త్రీలని పెద్దగా కాకతీయ రోజుల్లో ఆయన ప్రోత్సాహంతో జరిగిందే ఈరోజు అన్ని రంగాల్లోనూ. సార్ శ్రీనివాసన్ గారు, నౌ యువర్ డిఫెన్సెస్ ఆల్సో టేకింగ్ లేడీస్, సడన్లీ they will beat out us and they will become the chiefs of the all three defense forces, I believe. అందువలన మీకు నిజంగా ఏ జాబ్ ఒక మన ఆఫీస్లో 4 ఉంటే లేడీస్ చేసిన పర్ఫెక్ట్గా జెంట్స్ చేయట్లా. జెంట్స్ కూడా ఎందుకంటే ఎక్కువ వ్యాపకాలు బయటే ఉంటాం అన్న. ప్లీజ్ మీరందరూ మీ గోల్ ఏంటి, మీకు ఎవరు ఐడియల్ అని యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. మీకు ఒక గోలు ఒక ఐడియల్ని తీసుకుంటే మీ జీవితం బాగుపడుతుందని తెలియజేస్తూ వీటన్నిటికీ కూడా మన క్యారెక్టర్ అనేది పునాది. మన క్యారెక్టర్ ఉంటేనే ఏ రంగంలో ఎంత గొప్పవాళ్ళైనా అది నిలబడాలి అంటే ఈ పునాది గట్టిగా ఉండాలి. ప్లీజ్ బిల్డ్ యువర్ క్యారెక్టర్. మన రామకృష్ణ మిషన్లో మన సిరీస్గా 10 వీక్స్ జరిగినాయి. క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ నేషన్ బిల్డింగ్. వాటిలో మీరు అందరూ పాల్గొనండి, మంచి పౌరులుగా అవ్వండి. థ్యాంక్ యూ.